ఓం సాయిరామ్. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయవలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకొని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, బిడ్డ, ఏ జన్మలో ఏ పుణ్యం చేశావో, ఎంత పుణ్యం చేశావో తెలియదు తల్లి, కానీ శివయ్య కన్ను నీ మీద పడింది. మరో 3 నిమిషాల్లో శివయ్యకు థ్యాంక్స్ చెప్పబోతున్నావు. సిద్ధంగా ఉండు బిడ్డ. అంతటి ఒక అద్భుతమైన అపురూపమైన ఒక కానుకను శివయ్య నీకు ఇవ్వబోతున్నాడు. అసలు విషయం ఏంటో తెలుసా? విన్నావు అంటే సంతోషంతో ఎగిరి గంతులు వేస్తావు. 100 కేజీల మిఠాయిలను ఊరంతా పంచిపెడతావు. పండుగ చేసుకుంటావు. ఇంటికి తోరణాలు కట్టుకుంటావు. అలాంటి ఒక సంభ్రమమైనటువంటి సంతోషకరమైనటువంటి ఒక అద్భుతమైన శుభవార్తతో శివయ్య నీ ముందుకు వచ్చాడు బిడ్డ. నీ జీవితాన్ని మార్చేస్తాడట, నీ కష్టాలను తీర్చేస్తాడట. అందుకే అన్నాను, ఎంత పుణ్యం చేశావో బిడ్డ అని. అయితే ఏ మాత్రం కూడా ఈరోజు శివయ్య రాకను నిరాకరించకూడదట, నిర్లక్ష్యం చెయ్యకూడదట, తోసి పుచ్చకూడదట, శివయ్య ఆగ్రహానికి గురి కాకూడదట, జాగ్రత్తగా ఉండాలట, హెచ్చరికతో ఉండాలట. ఉంటేనే ఆ శుభవార్త నీ దాకా వస్తుందట. వదులుకున్నావు అంటే ఆ తర్వాత నువ్వు ఎంత పిలిచినా, ఎంత అరిచినా, ఎంత తలిచినా శివయ్య వెనక్కి కూడా తిరిగి చూడడట. జాగ్రత్త, వదులుకోకు అంటూ బాబా గారు ఈరోజు ఒక అద్భుతమైన నిగూఢ అర్థం దాగి ఉన్న హెచ్చరికతో కూడిన సందేశంతో వచ్చారండి. బాబా గారి మాటల వెనుక అర్థం పరమార్థం తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. అలాగే మన వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, మన సాయి భక్తులందరికీ షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక ఓం సాయిరామ్ అంటూ కామెంట్ టైప్ చేసి పెట్టి వీడియో చూడటం మొదలు పెట్టండి. బాబా గారి ఆశీస్సులు మీకు త్వరగా దొరుకుతాయి. మీ కష్టాలు తీరుతాయి. మనసులో భారం అంతా కూడా దిగిపోతుంది. ఇక మనకు తెలిసిన గురూజీ, నాకు తెలిసిన వాళ్ళు కూడా ఎంతో మందికి ఎన్ని ప్రాబ్లమ్స్ నుంచి బయటపడేశారండి. చాలా మంది ఈరోజు ఈయన వల్ల హ్యాపీగా ఉన్నారు. మీకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడ ఒక్కసారి చూడండి. శ్రీ షిరిడి సాయి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ అండి. వీరి మొబైల్ నెంబర్ 96698722. అయితే మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా నేరుగా వెళ్ళాల్సిన పని లేదు. మీ ప్రాబ్లం ఏంటి, మీ కష్టం ఏంటి, మీ సమస్య ఏంటి అని ఫోన్లోనే వివరంగా మీరు చెప్పారు అంటే దానికి తగ్గ పూజలు చేసి ఆ కష్టం నుంచి మిమ్మల్ని చాలా సులభంగా బయటపడేస్తారు. మీకు ఎన్నాళ్ళుగానో ఆగిపోతూ పెండింగ్లో పడిపోతూ ఉన్న పనులు, అనుకున్న పనులు, ఆటంకాలు జరుగుతుంటే అవన్నీ పూర్తయ్యే విధంగా చేస్తారు. కాబట్టి మీరు పర్సనల్గా వెళ్ళే పని ఉండదు. ఒక్క ఫోన్తోనే అన్నీ కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలున్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లంకి కూడా చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే, బిడ్డ, ఈ వీడియో నీ కోసమే. ఎందుకో తెలుసా? నువ్వు పడుతున్న బాధలు, కష్టాలు ముగిసే సమయం వచ్చేసింది. ఎందుకంటే సాక్షాత్తు ఆ పరమశివుడే నీ కష్టాలను చూస్తున్నాడు. కొన్ని సంకేతాలను పంపిస్తాడట నీ కష్టాలు ముగిసే ముందు, నీ జీవితం మారే ముందు, నీకు అదృష్టం పట్టే ముందు శివుడు నీకు ఈ సంకేతాలను పంపుతాడట. వీటిని నువ్వు గమనించకపోతే చాలా బాధపడతావట బిడ్డ. ఈ అనంతమైన సృష్టిలో ఏ చిన్న మార్పు జరిగినా దాని వెనుక ఖచ్చితంగా శివయ్య ఉద్దేశం ఉంటుంది. నీ జీవితంలో ఎన్నో కష్టాలు ఎంత నిజమో, ఆ కష్టాలు తీరిపోయే ముందు శివయ్య పంపే సంకేతాలు కూడా అంతే నిజం. నువ్వు ఎంతో కాలంగా మానసిక వేదనను, ఆర్థిక ఇబ్బందులను మరియు నమ్మిన వారి వల్ల కలిగిన గాయాలను అనుభవిస్తూ ఉన్నావు కదా. అయితే ఆ పరమశివుడు తన భక్తులను పరీక్షించటమే తప్ప ఎన్నడూ వదిలిపెట్టడు. నీ జీవితంలో చీకటి తొలగిపోయి వెలుగులు నిండే సమయం ఆసన్నమైనప్పుడు, నీ సమస్యలు పరిష్కారమయ్యే గడియలు దగ్గర పడినప్పుడు ఆ భోలా శంకరుడు నీకు కొన్ని ప్రత్యేకమైన గుర్తులను పంపిస్తాడు బిడ్డ.
ఈ సంకేతాలు చాలా సున్నితంగా ఉంటాయి. వీటిని నువ్వు మనసు పెట్టి గమనిస్తే రాబోయే అద్భుతమైన భవిష్యత్తు గురించి నీకు ఒక స్పష్టమైన అవగాహన కలుగుతుంది. నువ్వు ఇప్పుడు చూస్తున్న ఈ వీడియో, ఈ సందేశం నీ జీవితాన్ని మలుపు తిప్పటానికి సిద్ధంగా ఉన్న శివయ్య పిలుపు. ఇది కేవలం నువ్వు చూస్తున్న వీడియో కాదు, ఇది లక్షల్లో ఒక వీడియో కాదు. ఇది ఈ క్షణంలో అనుకోకుండా నీ కళ్ళ ముందు కనిపించింది అంటే అది కేవలం కారణం లేకుండా కాదు. నీ జీవితంలోకి ఒక అదృశ్య శక్తి, ఒక మహత్తర చైతన్యం ప్రవేశించడానికి సిద్ధంగా ఉంది అనటానికి స్పష్టమైన గుర్తు. ఈ విశ్వంలో శివయ్య నీతో మాట్లాడాలనుకుంటున్నాడు. ఈ విశ్వంలో ఎంతమంది ఉండగా కూడా ఈరోజు నిన్ను ఎంచుకున్నాడు. నువ్వు ఎదురు చూస్తున్న జవాబు నీకు ఇవ్వాలి అనుకుంటున్నాడు. నీ కష్టకాలం ముగిసే ముందు శివయ్య నీకు పంపే ఈ 5 అద్భుతమైన సంకేతాలను పంపుతాడు. నువ్వు అర్థం చేసుకోవాలి. పూర్తి ఏకాగ్రతతో విను, గమనించు. నీ మనసుని, నీ ఆత్మను తెరిచి ఉంచు. ఇప్పుడు సిద్ధంగా ఉన్నావా? ఇక ఆలస్యం చెయ్యకుండా చెప్పైనా మరి శివయ్య నీకోసం తీసుకువచ్చిన ఆ మాట ఏంటో, ఆ పిలుపేంటో, ఆ సందేశం ఏంటో. ఎందుకంటే సాక్షాత్తు శివయ్య కైలాస పర్వతాన్ని వదిలి నీ కోసం దిగి వచ్చాడు అంటే మాటలా బిడ్డ కదా. ఈ సమయంలో ఏమాత్రం అజాగ్రత్త వద్దు, ఏమాత్రం కూడా నిర్లక్ష్యం వద్దు, సరేనా? శివయ్య పంపిన కానుకను అందుకో, శివయ్య పంపిన సందేశాన్ని అందుకో బిడ్డ. నీ జీవితం మారిపోతుంది. చాలు, నువ్వు పడ్డ కష్టాలు చాలు, నువ్వు అనుభవించిన వేదన చాలు, నువ్వు ఎదుర్కొన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు చాలు, అన్నీ చాలు. ఈరోజు వాటికి ముగింపు పడబోతోంది. కాబట్టి ఈ సమయంలో నువ్వు మాత్రం అజాగ్రత్తగా ఉండకు, జాగ్రత్తగా ఉండు. శివయ్య నీ జీవితాన్ని మార్చి మరీ వెళ్తాడు బిడ్డ. బిడ్డ, గత కొన్నేళ్లుగా నువ్వు అనుభవిస్తున్న మానసిక వేదన అంతా ఇంత కాదు. ప్రతిరోజు ఒక యుద్ధంలాగే గడిచిందని నీకు తెలుసు, నాకు తెలుసు, ఆ శివయ్యకు కూడా తెలుసు. ముందు నువ్వు నిద్ర లేవగానే ఈరోజు ఎలాంటి ఇబ్బంది ఎదురవుతుందో అని భయపడుతూ బ్రతికిన రోజులు ఎన్నో ఉన్నాయి. చుట్టూ జనం ఉన్నా నువ్వు ఒంటరితనాన్ని అనుభవిస్తున్న బాధ ఎవ్వరికీ అర్థం కాలేదు. బయటకు నవ్వుతూ కనిపిస్తున్నా నీ అంతరాత్మ ఎప్పుడూ ఒక రకమైన బరువుతో ఉండేది. నీకు ఎవరైనా చిన్న మాట అన్నా కూడా అది నీ మనసు తీవ్రంగా గాయపరుస్తుంది. కానీ ఆ బాధను నువ్వు బయటకు చూపవు, లోపలే దాచుకొని కుమిలిపోతావు. రాత్రి సమయాల్లో ఎవరూ లేనప్పుడు ఒంటరితనంగా కూర్చొని ఏడ్చిన సందర్భాలు నీకు గుర్తులేవా? ఎవరికీ కనిపించని ఆ కన్నీళ్లను శివయ్య గమనిస్తూనే ఉన్నాడు బిడ్డ. నువ్వు ఎంతో ప్రాణంగా నమ్మిన వారే నిన్ను వెన్నుపోటు పొడిచారు. నువ్వు ఎంతో నిజాయితీగా ఉన్న చోటే నీ మీద నిందలు పడ్డాయి. అవసరం ఉన్నప్పుడు నిన్ను వాడుకొని పని అయిపోగానే పక్కన పెట్టేసిన మనుషులని నువ్వు చూసావు. అయినా సరే నువ్వు నీ మనిషిని వదల్లేదు, పగ తీర్చుకోవాలని అనుకోలేదు. నీలోని గొప్పతనం అదే. శివయ్యకు నీపై ప్రేమ కలగటానికి ప్రధాన కారణం. ప్రపంచం దృష్టిలో నువ్వు బలమైన వ్యక్తిగా కనిపిస్తున్నా నీ మనసులో మాత్రం రోజుకి 100 సార్లు చనిపోయి బ్రతుకుతున్నావు కదా. మాటలతో, మౌనంతో, అవమానాలతో నువ్వు చేసిన పోరాటం సామాన్యమైనది కాదు బిడ్డ. కొన్నిసార్లు భగవంతుడి మీద నీ కోపం వచ్చి ఉండొచ్చు, కానీ నీ మౌనమే నీ తపస్సుగా మారి ఇప్పుడు ఫలితాన్ని ఇవ్వబోతోంది. అందుకోవటానికి సిద్ధంగా ఉండు. నీ ఎదుగుదల చూసి నీ వాళ్లే, సొంత వాళ్లే, నీ సొంత బంధువుల్లోనే ఉన్నారు. నీ మంచి మనసుని వారు బలహీనతగా భావించారు. నువ్వు ఎవరికైతే సహాయం చేశావో వారే నిన్ను తప్పుగా మాట్లాడటం నువ్వు భరించావు. ఎన్నిసార్లు కింద పడినా మళ్ళీ ధైర్యంగా నిలబడ్డావు. చూడు, అదే నీ అసలైన విజయం. నువ్వు పడిన కష్టాలు నీ ఆత్మను శుద్ధి చెయ్యటానికి వచ్చిన పరీక్షలు మాత్రమే తల్లి. భవిష్యత్తులో నీకు దక్కబోయే అపారమైన అదృష్టాన్ని తట్టుకునే శక్తిని ఇవ్వటానికి శివయ్య నిన్ను ఇలా సిద్ధం చేశాడు. ఇప్పుడు నీ కన్నీళ్లకు ముగింపు దశ వచ్చింది. నీ మౌనం ఇకపై శూన్యం కాదు, అది ఒక గొప్ప శక్తిగా మారి నీకు అండగా నిలుస్తుంది. ఈ విషయాలు వింటున్నప్పుడు నీ మనసు బరువెక్కినా లేదా కళ్ళల్లో నీళ్లు వచ్చినా అది శివయ్య నీతో ఉన్నాడని చెప్పే సంకేతం. ఇక నీ జీవితం మారే ముందు శివయ్య నీకు ఎలాంటి సంకేతాలను పంపిస్తాడో చెబుతాను విను. మొదటి సంకేతం, మనసులో కలిగే అకారణమైన ప్రశాంతత మరియు అసాధారణమైన మౌనం. జీవితంలో కష్టాలు పరాకాష్ఠకు చేరుకున్నప్పుడు మనిషి సహజంగానే సహనం కోల్పోతాడు. మనసు ఎప్పుడూ ఒక రకమైన ఆందోళనతో, రేపటి గురించిన భయంతో నిరంతరం కొట్టుకుంటూ ఉంటుంది. ఈ సమస్య ఎప్పుడు తీరుతుంది? అసలు నాకు మంచి రోజులు వస్తాయా? నేను చేసిన తప్పేంటి అనే ప్రశ్నలు నిరంతరం గుండెను పిండేస్తూ ఉంటాయి. కానీ
నీ జీవితంలో ఒక గొప్ప మలుపు రాబోయే ముందు నీ కష్టాలన్నీ మంచులా కరిగిపోయే సమయం ఆసన్నమైనప్పుడు ఆ పరమశివుడు నీకు ఇచ్చే మొదటి సంకేతం ఏంటో తెలుసా? నీ మనసులో కలిగే అకారణమైన ప్రశాంతత. బయట పరిస్థితులు ఏమీ మారవు, ఏమాత్రం మారవు. సమస్యలు ఇంకా అలాగే ఉంటాయి. అప్పుల వాళ్ళు లేదా నిన్ను ఇబ్బంది పెట్టే శత్రువులు ఇంకా నీ చుట్టూనే ఉంటారు. కానీ నీ లోపల మాత్రం ఒక వింతైన నిశ్శబ్దం ఆవరిస్తుంది. ఒకప్పుడు చిన్న చిన్న మాటలకి కుమిలిపోయిన నువ్వు ఇప్పుడు ఎంతటి పెద్ద విమర్శనైనా చాలా తేలిగ్గా తీసుకోగలుగుతున్నావు. ఇది నీ బలహీనత కాదు, ఇది శివయ్య నీ ఆత్మకు ఇస్తున్న దైవిక కవచం. ఈ సమయంలో నువ్వు అనవసరమైన వాదనలకు దూరంగా ఉంటావు. ఎవరైనా నిన్ను కావాలని నిందించినా నువ్వు వారికి సమాధానం చెప్పాలని ఆతృతను ప్రదర్శించవు. నింపాదిగా ఉంటావు. కాలమే సమాధానం చెప్తుంది అనే ఒక లోతైన స్పష్టత నీలో ఏర్పడుతుంది. ఈ మౌనం వల్ల నీలోని శక్తి వృధా కాకుండా భద్రపరచబడుతుంది. మనసు ఎప్పుడైతే నిలకడగా మారుతుందో అప్పుడే దైవ సంకేతాలను స్వీకరించే సామర్థ్యం నీకు కలుగుతుంది. సముద్రం అల్లకల్లోలంగా ఉన్నప్పుడు అందులో ప్రతిబింబం కనిపించదు కదా, కానీ అది నిలకడగా ఉన్నప్పుడు ఆకాశం అందులో స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే నీ మనసు ప్రశాంతంగా మారినప్పుడు శివయ్య నీ జీవితంలో చేయబోయే అద్భుతాల గురించి నీ అంతరాత్మకు ఒక ముందస్తు సమాచారం అందుతుంది. నువ్వు రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపోగలుగుతావు. పాత గాయాలు నిన్ను ఇకపై ఏడిపించవు. ఇది శివయ్య నీ హృదయాన్ని శుద్ధి చేస్తున్నాడని చెప్పడానికి నిదర్శనం. ఈ నిశ్శబ్దం తుఫాను ఆగే ముందు వచ్చే ప్రశాంతత వంటిది. నీ కష్టాల తుఫాను ముగిసిపోయిందని, ఒక ఉజ్వలమైన ఉదయం రాబోతోందని చెప్పే పరమశివుని మొట్టమొదటి హెచ్చరిక ఇదే. రెండవ సంకేతం, కళ్ళ ద్వారా అందే పవిత్రమైన దైవిక దృశ్యాలు. పరమశివుడు తన భక్తులతో సంభాషించడానికి ఎంచుకునే అత్యంత రహస్యమైన మార్గం ఏంటో తెలుసా? స్వప్నాలు. నీ జాగృతావస్థలో మనసు అనే ప్రాపంచిక విషయంలో నిండిపోయి ఉంటుంది. కాబట్టి నువ్వు దైవ సంకేతాలను సరిగ్గా గ్రహించలేవు. కానీ నిద్రలో నీ బాహ్య మనసు విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు అంతరాత్మ పరమాత్మతో అనుసంధానం అవుతుంది. నీ కష్టాలు తీరిపోయే ముందు నీకు వచ్చే కళలు సాధారణ కళలా ఉండవు. అవి చాలా స్పష్టంగా, పవిత్రంగా మరియు నువ్వు నిద్ర లేచిన తర్వాత కూడా గుర్తుండేలా ఉంటాయి. కలలో అకస్మాత్తుగా శివలింగం కనిపించటం, పాత శివాలయంలో నువ్వు పూజ చేస్తున్నట్లు అనిపించటం, లేదా త్రిశూలం, డమరుకం వంటి దైవిక ఆయుధాలు కంటపడటం. ఇవి జరిగితే నీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీని శివయ్య తొలగిస్తున్నాడని అర్థం. ప్రతికూల శక్తుల్ని పటాపంచలు చేస్తున్నాడని అర్థం. ప్రతికూల శక్తుల్ని పారద్రోలేస్తున్నాడని అర్థంగా నువ్వు చాలా ఏకాగ్రతగా వినాలి. ఇప్పుడు ముఖ్యంగా తెల్లని పాము కలలో కనిపించటం అనేది అత్యంత శుభప్రదమైన సంకేతం. పాము కుండలిని శక్తికి మరియు పరివర్తనకు చిహ్నం బిడ్డ. అది కలలో కనిపించినా లేదా నిన్ను చూసి ఏమి చెయ్యకుండా వెళ్ళకపోయినా నీకున్న నాగదోషాలు లేదా పితృదోషాలు తొలగిపోయి అదృష్టం పట్టబోతోందని అర్థం. అలాగే కలలో పారే నది, ఆ నదిలో స్నానం చేస్తున్నట్లు అనిపించినా లేదా ఎత్తైన కొండ ఎక్కుతున్నట్లు అనిపించినా నీ కర్మలు కడిగి వేయబడ్డాయని మరియు నువ్వు జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోబోతున్నావని శివయ్య నీకు సందేశం ఇస్తున్నాడు. తెల్లవారుజామున అంటే బ్రహ్మ ముహూర్తంలో వచ్చే ఇలాంటి కళలు ఖచ్చితంగా ఫలిస్తాయి. ఈ కళలు వచ్చినప్పుడు మనసులో ఒక రకమైనటువంటి పవిత్రత, ఉత్సాహం కలుగుతాయి. భయం స్థానంలో ఒక తెలియని ధైర్యం పుడుతుంది. నేను నీ వెంటే ఉన్నాను, భయపడుకో అని శివయ్య నీ కలలోకి వచ్చి నీకు భరోసా ఇస్తున్నాడని గ్రహించు. నీ కన్నీళ్లకు ముగింపు పలికే చర్యలు చాలా దగ్గరలో ఉన్నాయి. ఈ కళలో నీ అదృష్టానికి పునాది అని నమ్ము. మూడవ సంకేతం, అప్రయత్నంగా ఆటంకాలు తొలగిపోవటం మరియు కొత్త అవకాశాలు రావటం. నీ కష్టకాలంలో నువ్వు ఏ పని మొదలుపెట్టినా అది మధ్యలోనే ఆగిపోవటం లేదా చివరి నిమిషంలో చేతికి అందాల్సిన ఫలితం చేజారిపోవటం వంటివి జరిగి ఉన్నాయి కదా. దీనివల్ల నువ్వు మానసిక వేదనను అనుభవించి ఉన్నావు. కానీ శివయ్య అనుగ్రహం నీపై ప్రసరించినప్పుడు పరిస్థితులు తల్లకిందులుగా మారతాయి. గతంలో నువ్వు ఎంత కష్టపడ్డా సాధించలేని పనులు ఇప్పుడు చాలా సులభంగా పూర్తి కావటం మొదలవుతాయి. ఆశ్చర్యపోతావు. నువ్వు ఎవరికైనా ఫోన్ చేసి సహాయం అడగాలని అనుకునే లోపే అవతలి వ్యక్తి నుంచి నీకు ఫోన్ రావటం లేదా వారి నుంచి నీకు ఎదురే సహాయం చేయటం వంటివి జరుగుతాయి. దీన్ని దైవ నిర్ణయం అంటారు. మార్గం సుగమం అవుతున్నప్పుడు నీకు తెలియని ఒక ఉత్సాహం కలుగుతుంది. ఎన్నో ఏళ్లుగా కోర్టు కేసులు, ఆస్తి తగాదాలు లేదా ఉద్యోగ రీత్యా ఉన్న సమస్యలు అకస్మాత్తుగా ఒక కొలిక్కి వస్తాయి.
శత్రువులు నీ మీద కుతంత్రాలు చేయటం మానేస్తారు, లేదా వారు చేసే ప్రయత్నాలు నీకు ఏమాత్రం హాని చేయవు. నీ చుట్టూ ఉన్న వాతావరణం ఎలా ఉంటుంది అంటే పాజిటివిటీ పెరుగుతుంది. నీకు తెలియని కొత్త ఆదాయ మార్గాలు లేదా మంచి ఉద్యోగ అవకాశాలు తలుపు తడతాయి. ఆ అవకాశాలు చిన్నవిగా కనిపించిన వాటిని అందిపుచ్చుకుంటే అవి నిన్ను పెద్ద స్థాయికి తీసుకువెళ్తాయి. ఇవన్నీ శివయ్య నీ దారిలోని ముళ్లను తొలగించి పూల బాటను వేస్తున్నాడని చెప్పటానికి సంకేతాలు. నువ్వు ఏ పని అయితే భారంగా భావించావో అది ఇప్పుడు తేలిగ్గా అనిపిస్తోంది కదా. ఆర్థిక ఇబ్బందుల నుంచి విముక్తి లభిస్తుంది. సంపద నీ చెంత చేరటానికి ద్వారాలు తెరుచుకుంటున్నాయి. నువ్వు కేవలం నీ శ్రమను నమ్ముకొని ముందుకు సాగితే చాలు, ఫలితాన్ని శివయ్య చూసుకుంటాడు. 4వ సంకేతం, వ్యక్తుల రూపంలో దైవ సహాయం అందటం. భగవంతుడు ఆకాశం నుంచి దిగివచ్చి నీకు సహాయం చెయ్యడు. ఆయన మనుషుల రూపంలో నీ దగ్గరికి వస్తాడు. నీ కష్టాలు తీరిపోయే ముందు నువ్వు అడగకుండా ఎవరో ఒకరు నీకు అండగా నిలుస్తారు. వారు నీకు బాగా తెలిసిన వారు కావచ్చు, లేదా అసలు పరిచయమే లేని అపరిచితులు కూడా అయి ఉండొచ్చు. కానీ అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు, దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి వచ్చి నీకు సరైన సలహా ఇవ్వటం లేదా నీ సమస్యను తీర్చడానికి మార్గం చూపటం జరుగుతుంది. అది కదా శివయ్య లీల అంటే. ఆ వ్యక్తిని నీ జీవితంలోకి పంపింది సాక్షాత్తు ఇంకెవరు, ఆ పరమశివుడే. నువ్వు ఒంటరి దానివి కాదని, నీ వెనుక ఒక అదృశ్య శక్తి ఉందని నిరూపించడానికి ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. సిద్ధంగా ఉండు. అలాగే నిన్ను బాధ పెట్టిన మనుషులు నీ జీవితం నుంచి సహజంగానే దూరం అయిపోతారు. వారి నిజ స్వరూపాలు నీకు అర్థమవుతాయి. జీవితంలో ఉండాల్సిన మంచి వ్యక్తులు మాత్రమే నీ దగ్గర చేరుకుంటారు. ఒకప్పుడు నిన్ను తప్పుగా అర్థం చేసుకున్న వారు ఇప్పుడు తమ తప్పు తెలుసుకుని నీ దగ్గరికి వచ్చి క్షమాపణ అడగటం లేదా స్నేహహస్తం అందించడం జరుగుతుంది. ఇది నీ గౌరవం సమాజంలో పెరగబోతోందని చెప్పడానికి సంకేతం. నీ శత్రువుల బలం క్షీణిస్తుంది. దైవ న్యాయం నీ తరపున పోరాడుతుంది. నువ్వు మౌనంగా ఉండి భగవంతుని మీద భారం వేస్తే నీకు రావాల్సిన న్యాయం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. నిస్వార్థంగా ఎవరైనా నీకు సహాయం చేస్తే దాన్ని శివయ్య ప్రసాదంగా భావించు. నీ కష్టాలన్నీ తీరిపోయి ఒక గౌరవప్రదమైన జీవితాన్ని నువ్వు గడపబోతున్నావని చెప్పే అద్భుతమైన సంకేతం ఇది. 6వ సంకేతం, ప్రకృతి మరియు మూగ జీవాల ద్వారా అందే శుభ సూచకాలు. పరమశివుడు పశుపతినాథుడు. ప్రకృతిలోని ప్రతి అణువు ఆయన అధీనంలోనే ఉంటుంది. నీ కష్టాలు తీరిపోయే ముందు ప్రకృతి నీకు కొన్ని అద్భుతమైన సంకేతాలను చూపిస్తుంది. నువ్వు నీ ఇంటి నుండి బయటకు వెళ్లే సమయంలో అకస్మాత్తుగా తెల్లని ఆవు కనిపించటం, లేదా ఒక పక్షి వచ్చి నీ ఇంటి గుమ్మం మీద వాలే కిలకిల రావాలు చేయటం వంటివి జరిగితే ఇది నీ ఇంట లక్ష్మీదేవి ప్రవేశించబోతోందని చెప్పే గొప్ప సూచన. ముఖ్యంగా ఎప్పుడూ లేని విధంగా నీ ఇంటి చుట్టుపక్కల పావురాలు లేదా పిచ్చుకలు వచ్చి సందడి చేస్తుంటే, కిచకిచమంటూ అరుస్తుంటే నీ ఇంట్లోని ప్రతికూల శక్తులు బయటకు వెళ్ళిపోతున్నాయని అర్థం. ప్రకృతి నీకు ఎప్పుడూ అబద్ధం చెప్పదు. అలాగే నువ్వు ఒక ముఖ్యమైన పని మీద బయటకు వెళ్తున్నప్పుడు ఏదైనా దేవాలయ గంట వినిపించటం, లేదా ఎవరో ఒకరు పూర్ణ కుంభంతో ఎదురు రావటం వంటివి జరిగితే ఆ పని విజయం కాబోతుందని అర్థం. మరో ముఖ్యమైన విషయం ఏంటో తెలుసా బిడ్డ? అకస్మాత్తుగా నీకు ఎదురుగా చిన్నపిల్లలు నవ్వుతూ కనిపించటం, లేదా వారు నీకు ఏదైనా తినే వస్తువును ఇవ్వటం జరిగితే ఆ శివయ్యే బాల రూపంలో వచ్చి నిన్ను దీవించడని భావించు. నీ పెరట్లో ఎండిపోయిన మొక్కలు మళ్ళీ చిగురించటం, పూలు పొయ్యటం వంటివి జరిగితే నీ జీవితంలో కొత్త జీవితం రాబోతుందని అర్థం. ఇవన్నీ చాలా చిన్న విషయాలుగా అనిపిస్తున్నాయి కదా, కానీ ఇవి దైవ ప్రేరణతో జరిగే అత్యంత శక్తివంతమైన సంకేతాలు. ఈ సంకేతాలను నువ్వు గమనిస్తే నీ మనసులో ఒక రకమైన పులకింత కలుగుతుంది. ఒకప్పుడు భారంగా అనిపించిన గాలి ఇప్పుడు తేలికగా హాయిగా అనిపిస్తుంది. ప్రకృతి ఇచ్చే ఈ సంకేతాలు నీ జీవితంలో రాబోయే అపారమైన ధన ప్రాప్తిని, మానసిక శాంతిని సూచిస్తాయి బిడ్డ. నీ కష్టాల చీకటి ముగిసిపోయింది. ఇప్పుడు ఆ శివయ్య కృపతో నీ జీవితం వెలుగులమయం కాబోతోంది. ఈ సంకేతాలను నమ్మకంతో స్వీకరించు. అద్భుతాలు జరగటం నువ్వు కళ్ళారా చూస్తావు. చెప్పాను కదా, మరో 3 నిమిషాల్లో నువ్వు శివయ్యకి థ్యాంక్స్ చెప్పబోతున్నావు. సిద్ధంగా ఉండు అని. మరి ఇంతటి శుభవార్తని, నీ మనసుకి ఇంత ప్రశాంతతని, నీకు నేనున్నాను, నువ్వు ఒంటరివి కాదు అని శివయ్య ఇస్తున్న భరోసాకి థ్యాంక్స్ చెప్పవా మరి బిడ్డ? నువ్వు ఖచ్చితంగా శివయ్యకు థ్యాంక్స్ చెప్పు. ఎందుకంటే కృతజ్ఞత అనే భావం ఉంది చూడు, అది ఎంతటి వారినైనా కూడా కరిగించేస్తుంది. శివయ్య ఆశీర్వాదాలు, నీ సాయి అండదండలు నీ మీద ఎప్పుడూ కూడా ఉంటాయి అంటూ బాబా గారు ఈరోజు
ఒక అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు బాబా గారి మరొక అద్భుతమైన సందేశంతో మేము ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.